అరుణాచలేశ్వరాయ నమః. 116వ లేఖ. ప్రారబ్ధం 17/5/47. ఈ ఉదయం 9 గంటలకు ఒక భక్తుడు భగవాన్ని ఉద్దేశించి, స్వామి, నిన్న జ్ఞాని ప్రారబ్ధానుసారం చేయవలసిన పనులుంటే చేస్తాడని తాము సెలవిచ్చారే, అసలు జ్ఞానులకు ప్రారబ్ధం లేదంటారు కదా అన్నాడు. భగవాన్ సావధానులే, ప్రారబ్ధం లేనిది దేహం ఎట్లా వచ్చింది, పనులు ఎట్లా చేస్తారు, జ్ఞానుల చర్యలకే ప్రారబ్ధం అంటారు. బ్రహ్మ మొదలు సదాశివాది దేవతలకును ప్రారబ్ధం ఉన్నట్లు చెప్పి ఉన్నది. రామకృష్ణాది అవతారాలు అంతే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు ఎప్పటికప్పుడు సాధువుల పుణ్యం దుష్టుల పాపం చేరి ప్రారబ్ధంగా పరిమణించి ధర్మ సంస్థాపనార్థం ఈశ్వరుడు రూపం ధరిస్తాడు. దాన్నే పరేచ్ఛ ప్రారబ్ధం అంటారు. శరీరమే ప్రారబ్ధం. ఏ నిమిత్తంగా ఆ శరీరం వచ్చిందో ఆ పని దానంతట అదే జరుగుతుంది. గీతలో కర్మయోగమే ప్రాధాన్యంగా చెప్పారే అన్నారు నిన్నటి వారు. ఓహో, అట్లాగా. కర్మయోగం ఒకటేనా వారు చెప్పింది? మిగతావన్నీను అవన్నీ తెలుసుకుంటే కర్మయోగంలోని మర్మం తెలుస్తుంది. అది విచారించరు. అహం క్రతు రహం యజ్ఞ స్వదాహ మహమౌషధం మంత్రోహ మహమే వాజ్య మహమగ్ని రహం హుతం అన్న గీతాకారుడు దీనికి ముందే నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీన మసక్తం తేషు కర్మసు అన్నాడు. అదేగాక ఉదాసీనవదాసీనో గుణైర్యోన విచాల్యతే గుణావర్తంత ఇత్యేవ యో వత్తిష్టతి నేంగతే అని సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీర స్తుల్య నిందాత్మ సంస్థుతి అన్నిని మానవ మానయో స్తుల్య స్తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే అని చెప్పి ఉన్నాడు. పై విధంగా ఉన్న మహాపురుషులు బాహ్యానికి ఏ విధంగా ఉన్నా సదా కర్మసిద్ధులే. శిష్య భక్త ఉదాసీన పాపాత్మాది 4 తరగతుల వారును వారి అనుగ్రహ రక్షితులే. శిష్యులు గురుభావంతో సేవించి తత్వం ఎరిగి తరిస్తారు. భక్తులు భగవత్ స్వరూపునిగా భజించి పావనులవుతారు. ఉదాసీనులు వినగా వినగా ఉద్రేకం కలిగి భక్తులవుతారు. దుష్టులు అటూ ఇటూ వచ్చిపోయే వారి మాటలు విని వీరి కథాకలాపాలు చెవిసోకి పాప విముక్తులవుతారు. ఈ 4 తరగతుల వారును జ్ఞానుల అనుగ్రహ రక్షితులే అన్నారు భగవాన్. దుష్టులు పాప విముక్తులవుతారని సెలవిచ్చారే, ఇట్లా అనుకుంటే వినుట వల్లన వాళ్లే మాట్లాడుకుంటానా అన్నారు ఒకరు. ఇతరులు అనుకుంటే వినుట వల్లనే. వాళ్ళసలు పాపులు కదా, సజ్జనుల మాట ఎట్లా చెప్పుకుంటారు అన్నారు భగవాన్. పాపులకు విమోచనం కలుగుతుందన్నారే, శరీర బాధల నుంచా మనస్సుకా అన్నారు నిన్నటి వారు. మనస్సుకేనండి. మనస్సు సరిగా ఉంటేనే అన్ని సుఖాల్లోనూ. మనస్సు సరిలేకుంటే ఏదెట్లాగున్నా శాంతి లేదు. వారి వారి అర్హతను అనుసరించి క్రమంగా మనస్సు పరిపక్వ స్థితికి వస్తుందన్నమాట. నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు జిజ్ఞాసుడు అవుతాడు, జిజ్ఞాసు జ్ఞాని అవుతాడు. ఈ రక్షణ మనస్సుకే చెప్పాలి గాని శరీరానికి చెప్పి లాభం ఏమున్నది? తన మనస్సు సుఖంగా ఉంటే శరీరమే కాక లోకమంతా సుఖమయంగానే ఉంటుంది. అందువల్ల ముందు తాను సుఖంగా ఉండే మార్గం చూసుకోవాలి. తానెవరో విచారించి తెలుసుకుంటే గాని అది తెలియదు. అది విచారించక లోకాన్ని మరమ్మత్తు చెయ్యాలనటం ఉన్నదే. లోకంలో ఎన్నో రాళ్ళు ముళ్ళు ఉంటవి. తోలుతో కుట్టిన చెప్పులు కాళ్లకు తొడుక్కుంటే తీరే పనికి భూమంతా తోలుతో కప్పాలన్నట్లుంటుంది. ఎండకు నెత్తిన గొడుగు పట్టుకుంటే పోయేదానికి ఆకాశమంతా చాందిని కట్టాలని యత్నిస్తే సాధ్యపడిన తాను తన స్థితిని ఎరిగి ఉన్నట్లుంటే జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు. ఉన్న శక్తి ఒక్కటే. మనం దానికి భిన్నంగా అనుకుంటేనే ఇన్ని చిక్కులును అన్నారు భగవాన్. శివార్పణమస్తు.